ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాతిపదిక భారత రాజ్యాంగంలో పేర్కొన్న విలువలు తప్ప మరేవి కాకూడదనే విషయంలో చాలా కాలంగా ఒక గట్టి అభిప్రాయంతో ఉన్నా. అందువల్లనే వాస్తు అనేది నిర్ణయాలకు మనం మార్గదర్శకంగా తీసుకోకూడదని కూడా స్పష్టంగా చెప్పదలిచింది. ఎప్పుడు కూడా నిర్ణయాలు అనేవి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విలువల ఆధారంగానే జరగాలి. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి నిర్ణయం తీసుకోదలిచినప్పుడు ఈ నగరానికి ఉండేటువంటి చరిత్రను కొంత దృష్టిలో పెట్టుకోవాలి. చాలాసార్లు నాకు అనిపిస్తుంటది, ఈ నగరాన్ని తమ సొంత ఇల్లుగా చూసి దీన్ని కాపాడటానికి పరిరక్షించేటువంటి సమూహాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్గం వచ్చి చేరటంతో ఎవరు కూడా మొత్తంగా ఈ నగరం కోసం నిలబడి నిజమే మా ఊరు ఇట్లా కావద్దు అని అడిగేటువంటి వాళ్ళు మనకు ఎక్కువ కనబడరు ఇక్కడ. అదొక సమస్య. అందువల్ల మనకు హైదరాబాద్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇబ్బంది అవుతుంటుంది. అయితే ఈ తెలంగాణ ఉద్యమ క్రమంలో ఆ మాటకొస్తే అంతకంటే ముందు మానవ హక్కుల వేదికలో, పౌర హక్కుల సంఘాల్లో, విద్యావంతుల వేదికలో పనిచేసినప్పుడు చాలాసార్లు తెలంగాణ హైదరాబాద్ గురించిన చర్చ చేసింది. ఆ చర్చ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ 20 సంవత్సరాల కాలంలో హైదరాబాదు నగరం అభివృద్ధి చెందిన తీరు పైన ఒక విశ్లేషణ, దాని ప్రత్యామ్నాయాలపైన కొంత సూక్ష్మంగానైనా బీజ రూపంలోనైనా ఒక ఆలోచన అనేక సార్లు వ్యక్తమై, అందుకని నేను భావించేది హైదరాబాద్ మీద నిర్ణయం తీసుకోదలిచినప్పుడు మన ముందు ఒక 2 మార్గాలు ఉన్నాయని అనిపిస్తుంది. అందులో ఏ మార్గంని మనం స్వీకరిస్తామనేది మనం స్థూలంగా ఆలోచించాలి. అయితే దానిలోకి పోయే ముందు కొంత చరిత్ర గురించి మాట్లాడుకుంటే, పాశ్చాత్య దేశాల్లో నగరాలు అనేవి ప్రధానంగా పెట్టుబడి కేంద్రాలుగా విరాజిల్లింది. ఎక్కువ వరకు కంపెనీలు, యూనివర్సిటీలు వచ్చి వాటి చుట్టూ అల్లుకొని అదేవిధంగా పరిపాలనా కేంద్రంగా నగరాలు అనేవి అభివృద్ధి చెందినాయి. భారతదేశం లాంటి ఇంకా పూర్తిగా ఒక పారిశ్రామికీకరణ జరగనటువంటి దేశాలలో నగరాల వికాసం జరిగినటువంటి స్వభావం వేరు. ఈ దేశానికి వచ్చేసరికి ఇందులో కొన్ని నగరాలు టెంపుల్ టౌన్స్గా ఉన్నాయి. వారణాసి లాంటివి, కాశీ లాంటి, తిరుపతి లాంటివి. కొన్ని నగరాలు గతంలో చరిత్ర క్రమంలో ఒక పరిపాలనా కేంద్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి ఆ క్రమంలో నగరాలుగా ఎదిగినటువంటివి. హైదరాబాదు, వరంగల్ లాంటివి. కొన్ని నగరాలు అనేవి ఒక వ్యాపార కూడలిగా మిగిలిపోయి అట్లా వ్యాపార కూడలిగా ఎదిగినటువంటి నగరాలు కూడా మనకు భారతదేశంలో కనబడతాయి. ఈ నగరాల వికాసము ఆ తర్వాత కొంత పారిశ్రామికీకరణ జరుగుతున్న కొద్దీ అది పెరిగింది, కానీ ఆ క్రమంలో ఇది ఒక అతుకుల బొంతగా తయారైంది. ఎప్పుడు కూడా పూర్తిగా పాతది పోలేదు, ఒక కొత్తతనం అనేది నగరాలకు రాలేదు. ఈ రకంగా ఎదుగుతున్నటువంటి నగరాల్లో పోయిన 20 సంవత్సరాలుగా వచ్చినటువంటి పరిణామాలు చాలా విధ్వంసాన్ని సృష్టించినాయి. మన కంటికి కనబడనటువంటి ఒక విధ్వంసము ఈ నగరాల్లో జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే, ఈ నగరాన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఆలోచనతో సుందరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నం ప్రారంభమై, మనం ఎంత సుందరంగా తీర్చిదిద్దితే, ఎంత మంచి సౌకర్యాలు కల్పిస్తే ఈ పెట్టుబడులు అంత పెద్ద ఎత్తున వస్తాయనేటువంటి ఒక ఆలోచన చాలా జరిగింది. దీని చుట్టూ అల్లుకొని ఒక వికృతమైనటువంటి అభివృద్ధి హైదరాబాద్లో జరిగింది. ప్రధానంగా మనం దృష్టి పెడితే ఈ 20 సంవత్సరాల్లో హైదరాబాద్కు రావాలి అనంటే మనం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలి, మనం మంచి రోడ్లు వేయాలి, సుందరీకరించాలి, గల్ఫ్ కోర్సులను నిర్మించాలి. ఇది అందరూ కూడా కోరుకొని వాళ్లకు తగినటువంటి హోటల్స్ ఏర్పరచాలి. దాని లక్ష్యంగా అంతకుముందు అందంగా విస్తారంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కు ఊరేసి దాని ఒడ్డున సినిమా థియేటర్లు, ఈట్ స్ట్రీట్లు, జలవిహార్లు ఇవి వాళ్ళు నిర్మిస్తే మీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ జలవిహార్ రోజుకింత మట్టి పోసుకుంటే లోపలికి పోతుంటాడు. మనం ఎన్నడూ దృష్టి పెట్టలే, కానీ దాని షెడ్లు రోజుకోటి
చెరువు లోపలికి పోతూనే ఉన్నాయి. ఈ రకంగా వేసినటువంటి షెడ్లలో నిజంగానే ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయంటే రకరకాల కారణాల చేత ఒక హైటెక్ సిటీలో తప్ప ఎక్కడ కూడా నిజానికి పెట్టుబడులు రాలేదు. రాకపోగా జరిగింది ఏంటంటే ఈ పారిశ్రామిక వనరుల పేరుతో దాని చుట్టూ చేరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఒక బలమైన వర్గం ఎదిగింది. ఒకవైపు జలయజ్ఞంలో వచ్చినటువంటి పెట్టుబడులను తీసుకుపోయి రియల్ ఎస్టేట్ మీద పెట్టిన వాళ్ళు కొందరైతే, అంతకు ముందే ఈ ప్రాజెక్టులన్నీ వస్తున్నాయని తెలుసుకొని పెద్ద ఎత్తున భూములు కొన్నటువంటి రాజకీయ నాయకులు. మీ అందరికీ తెలియని కొత్త విషయం కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు తెలుగుదేశం అయితే ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నానుడిగా ఒకటి సాగుతూ వచ్చింది. దీని చుట్టూ చేరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో జరిగింది. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. రైతు దగ్గర 2 లక్షల రూపాయల కొంటే ఈపీడబ్ల్యూలో వ్యాసాలు వచ్చినాయి. 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు కొంటే అది ఆ తర్వాత కాలంలో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల నుంచి కోట్ల రూపాయలకు ఎదిగి ఈ కోట్ల రూపాయలకు రైతుకు 2 లక్షలు దక్కితే ఆఖరి వ్యాపారస్తునికి వచ్చేసరికి 1-2 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టకుండా, శ్రమ చేయకుండా పైసలు సంపాదించే ఒక అవకాశం అనేది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కలిగింది. ఈ రియల్ ఎస్టేట్ ప్రేరితమైనటువంటి అభివృద్ధే మొత్తము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. హైదరాబాద్ను అయితే చెప్పనలవికానటువంటి రీతిలో విధ్వంసం చేసింది. దీని మీద ఆశ కొద్దీ అన్ని పెట్టుబడులను ఆపి ఎక్కడ మెగా ప్రాజెక్ట్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుందనేటువంటి ఏకైకమైనటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, ఒక హైవేను అనౌన్స్ చేయటం, ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అనౌన్స్ చేయటం ఇది జరిగింది. నిజంగా ఇవన్నీ వచ్చినాయంటే ఎక్కడ కూడా రాలేదు. అందరూ కూడా మొత్తుకున్నారు. హార్డ్వేర్ పార్క్ కట్టినప్పుడు దానికి తగినటువంటి నైపుణ్యం లేకుండా ఇది రాదు, మీరు ఇప్పుడే ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయటం తగదు అని. కార్ల కంపెనీ కోసము మేడ్చల్ దగ్గర కాళ్ళకల్లో భూమి స్వీకరించినప్పుడు అందరూ అన్నారు, మన దగ్గర టైర్లు చేసేది, గేర్లు చేసేది, బ్రేకులు చేసేవి కంపెనీలే లేవు, ఆఖరికి నట్లు బోల్టులు చేసే కంపెనీలు కూడా లేవు, అవి లేకుండా కార్ల కంపెనీలు రావు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటే వినకుండా రైతుల దగ్గర నుంచి 1000 ఎకరాలు స్వీకరించి ఆ భూములన్నీ పడా ఉన్నాయి. వాటి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం మహాజోరుగా సాగి ఇవాళ చాలా మంది దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు. ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడి ఇంత పెద్ద ఎత్తున దందా చేసే అవకాశం కలిగినప్పుడు ఎవరు మాత్రం పెట్టుబడి పెడతారు చెప్పండి? మనము రకరకాల పేర్లతో ఈ పెట్టుబడిని పిలిచినాం. జూదరి పెట్టుబడి అన్నం, పరాన్న బుక్కులు అన్నం, ఏదన్నా అనండి, వాళ్ళు మాత్రం ఆ ప్రభుత్వం మీద ఆధారపడి సంపాదించుకునే క్రమంలో వాస్తవానికి మీరందరూ జాగ్రత్తగా ఆలోచిస్తే హైదరాబాదు విధ్వంసం అని ఎందుకంటున్నానంటే ఆ క్రమంలో హైదరాబాదులో ఉండే కంపెనీలకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాల మీద దృష్టి పెట్టలే. 100ల కొద్దీ చిన్న కంపెనీలు మూతబడ్డాయి. 100ల కొద్దీ ఇక్కడున్న మైక్రో ఇండస్ట్రీస్ మూతబడ్డాయి. దానిలోనే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తారు. మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఈ ప్రైవేటు పెట్టుబడుల కోసం పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మిండ్రు. మన దగ్గర ఉన్నటువంటి ప్రాగా టూల్స్ నుంచి మొదలుకుంటే, రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ నుంచి మొదలుకుంటే అనేకమైన కంపెనీలను, అక్కడ ఆల్విన్ నుంచి మొదలుకుంటే అనేక కంపెనీలను గవర్నమెంట్ అమ్మిన సంగతి కూడా మీకు తెలుసు. మొత్తంగా గవర్నమెంట్ పట్టించుకోకపోవటంతో, మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో ఉన్న ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇక్కడి నుంచి తరలిపోయినాయి. 1000 మంది కార్మికుల బతుకు బజారు పాలైపోయింది. ఇది వాస్తవానికి జరిగిన పరిణామం. ఈ పరిణామం అనేది ఒక ప్రాంతంలో కేంద్రీకరించి, మీరు చూస్తే చేతికి ఉంగరం పెట్టుకుంటే పైన ముత్యము రాయి ఉంటుంది కదా, తలతల మెరిసే రాయి, ఆ రాయి ఒక్కటే కనబడుతుంది, మిగతాది కనబడదు. అట్లాగే హైదరాబాద్కు కూడా తలతల మెరిసే ఒక రాయికి ఉంగరం లాగా ఒక చుట్టూ ఒక రోడ్డు, దాని మధ్యలో ఉండేటువంటి నగరాన్ని మాత్రం పాలకులు పూర్తిగా మర్చిపోవటంతో ఒక వికృతమైనటువంటి అభివృద్ధి జరిగింది. పొద్దున్న లేస్తే అందరు హైటెక్ సిటీకి పోవాలి, సాయంత్రం అయితే అందరు హైటెక్ సిటీ నుంచి వాపస్ రావాలి. ఇక ఎక్కడోళ్ళకక్కడ మీరు లకడికాపోల్కు రావాలి, అక్కడ బ్రేకులు పడతాయి. ఇక ఆడికి వెళ్ళి దాటాలంటే సముద్రం ఇదినంత పంచాయతీ. ఆడి నుంచి మీరు సికింద్రాబాద్ నుంచి బయలుదేరదామనుకుంటే
అక్కడ ఒక సన్నటి బ్రిడ్జ్ ఒక్కటే ఆ రైల్వే లైన్ మీద కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చేసరికి మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. అందరూ ఆడికి పోవాలి, అందరూ మళ్ళీ ఈడికి రావాలి. ఇక ఎక్కడ బతుకుదేరో అవకాశాలు లేవు. ఉన్న కంపెనీలన్నీ మూతబడ్డాయి. వేల మంది కార్మికులు బజారు పాలైంది. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? నేను పాలు అమ్ముకుంటా, కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మాల్స్ వచ్చినాయి. మేమే ప్రైవేట్ కంపెనీల ద్వారా పాలు అమ్ముతాం. ఎవరు కూడా సైకిల్ మీద పాలు పోసే అవకాశం లేదు. నేను కూరగాయలు అమ్ముకుంటా. అవి కూడా మాల్సే వచ్చినాయి. నాకు మిత్రుడు కూరగాయల అమ్ముకునే మిత్రుడు రోజు చెప్పిండు, చల్లగా లోపలికి పోయినాక కూరగాయలు కొనుక్కుంటే చల్లగా ఉండే సార్, మంచిగా ఓ పిల్లగాడి ఇన్షర్ట్ వేసుకొని డబ్బాలు తెచ్చి కార్లో పెట్టే, ఇక మా దగ్గరే ఒలుగొట్టారు అని. అంటే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీరు మామూలుగా రోడ్డు మీద పూలు అమ్ముకుందామంటే ఒక క్షణం మీరు ఏ రోడ్డు మీద నిలబడలేరు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎట్లా పోతుంటుందంటే నువ్వు నిలబడి అమ్ముకోలేవు. కొన్ని చోట్ల అమ్ముకుందామన్నా ఆ ట్రాఫిక్లో 10 నిమిషాలు నిలబడి అమ్ముకున్నది కూడా చాలా కష్టం. చాదరఘాటు మీద పూలు అమ్ముకునే ఇప్పుడు మీరు పోయి చూస్తే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు. ఇన్నింటి నడుమ హైదరాబాద్లో అనేకమైన వృత్తులు ఉంటాయి. వాస్తవానికి హైదరాబాద్లో బతుకుదెరువు మొదట జరిగిందంతా వృత్తుల మీదనే. ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు బట్ట ఎగుమతి అయ్యేది, ఇక్కడ రొట్టెలు తయారయ్యేది, సిల్క్ తయారయ్యేది. మేమందరం చిన్నప్పుడు మనం ఇక్కడ పోస్టర్లు వచ్చేసుకున్నాం. పచ్చటి పసుపు పచ్చడి కాగితం మీద ఇంకుతో రాయించి దాన్ని లితో ప్రింటింగ్. అప్పుడు పోయి పాత బస్తీలో చెట్టా బజార్లో కూర్చుంటే పోస్టర్ తయారయ్యేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇన్ని రకాల వృత్తులు మీరు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 50-60 రకాల వృత్తులు ఉంటాయి హైదరాబాద్లో. తోలు పరిశ్రమ హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచింది. దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగినటువంటి వృత్తి అది. మేకల వ్యాపారం హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి. కానీ ఏ ఒక్క వ్యాపారం గురించి ఏం జరుగుతుంది అనే ఆలోచన ఎవ్వరు కూడా ఎన్నడూ దృష్టి పెట్టలేదు. సుందరీకరణ పేరుతో కొన్ని వృత్తులు బంద్ అయితే, కొన్నింటిని నగరం నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేస్తే, ఆ షిఫ్ట్ అయిన దగ్గర సౌకర్యాలు లేక ఆ వృత్తులు చేయలేక చాలా మంది కూడా అనాథలైపోయాయి. ఇట్లాంటి అనేక పరిణామాలు. గాజులు అమ్మేవాళ్ళు, బిద్రీ పనులు చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి వృత్తులు, స్వీట్స్ తయారు చేస్తారు, హైదరాబాద్కే ప్రత్యేకమైనటువంటివి. ఇవన్నీ కూడా వృత్తులు చితికిపోతున్నటువంటి ఒక సందర్భం. హైదరాబాద్ 3 రకాల సంక్షోభాలకు నిలయమైంది. మేము ఢిల్లీకి పోతే అడిగేది, మీ హైదరాబాద్ ఏమవుతుందో అని. ఇప్పుడు ఏమైంది సార్ అని అడిగినాం. అంటే ఇప్పుడు మంచినే ఉన్నది అనుకుంటున్నాం అంటే, లేలే ఇప్పుడే సమస్య ఉంది. ఈ సమస్యకు మీరు పరిష్కారం చెప్తానంటే మేము తెలంగాణ అడగమని అన్న. ఏంటి అని అడిగింది. మొదటిది, హైదరాబాదు ఒక కాలుష్య కాసారంగా మారింది. ఎన్నడైనా ఇది చాలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకొచ్చేటువంటి విధంగా ఒక ప్రమాదానికి ఇది సిద్ధంగా ఉంది. రెండవది, హైదరాబాదులో బతుకుదెరువు సమస్య లేక ప్రజలు అనాథలైపోయి రోడ్ల మీద పడి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 3, హైదరాబాదులో ఈ ప్రజలకు ఈ సమస్యల నుంచి విముక్తికై ప్రాతినిధ్యం అనేది లేదు. దీన్ని పట్టించుకొని వ్యక్తీకరించేటువంటి వాడే లేడు హైదరాబాద్లో. ఈ 3 సంక్షోభాల వల్ల హైదరాబాద్ అనేది ఇలా తీవ్రమైనటువంటి సమస్యలతో అతలాకుతలమైపోతున్నది. ఇవన్నీ పరిష్కారం రావాలంటే తెలంగాణ ఏర్పడవలసిందే. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రేరిత హైదరాబాద్ కేంద్ర అభివృద్ధి అనేది దెబ్బతిని కుప్పగూలిపోతే తప్ప ఒక ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేయటం సాధ్యం కాదు అని మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ఇవాళ ఆలోచించవలసింది నిజంగానే కొన్నింటి విషయంలో దృష్టి పెడుతున్నందుకు సంతోషమే. ఇలా ఇంతటి వాతావరణ, ఈ ట్రాన్స్పోర్ట్ సమస్య, కాలుష్య సమస్య, వీటన్నింటితో పాటు ఇంకా కీలకంగా రావాల్సింది హైదరాబాదులో ఉపాధి కల్పన. చాలా కీలకమైన సమస్య ఉపాధి కల్పన. బస్తీలలో ఏంటిది, ఏం పని చేసుకొని బతకాలి, ఎంతమంది చిత్తు కాగితాలు ఏరుకొని బతుకుదామంటే ఈ కార్పొరేటీకరణ యుగంలో మొత్తము చిత్తు మీద గుత్తాధిపత్యం కోసం ర్యాంప్కి వచ్చి కూర్చున్నాడు. అది మాది, అది కూడా నువ్వు ముట్టొద్దు అని అన్నాడు. ఎక్కడ పోయి బతుకుతారు? ఆయనే ఏరుకుంటాడట, ఆయనే తీసుకుపోతాడట, ఆయన్నే శుద్ధి చేసి కరెంటు చేసి అమ్ముకుంటాడు, లేకపోతే ఎరువుగా తయారు చేసి వ్యాపారం చేసుకుంటా. అది కూడా మీరు పేపర్ చిత్తు కాగితాలు ఏరుకుంటోళ్ళు రావద్దు. ఎందుకు ఇంతమంది తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిందంటే ఈ విధ్వంసం నుంచి ఒక పరిష్కారానికి వాళ్ళు రావటం జరిగింది. వైద్యం లేదు, చాలా కాలనీలలో చిన్న చిన్న రోగాలకు వైద్యం లేదు. ప్రైవేటు దవాఖానకు పోతే 200-300కు తక్కువ ఖర్చు కాదు. విద్య లేదు,
మొత్తం మీరు సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే తార్నాక దాకా వస్తే ఒక్క స్కూల్లో 2 స్కూల్లో, అంతకు మించి స్కూళ్ళు లేవు. మొత్తం పాత బస్తీలో గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కూడా ప్రత్యేకమైన భవనాల నిర్మాణం లేకపోవడంతో అన్ని మూతబడిపోతున్నాయి. అందుకని ఇవాళ చాలా కీలకమైనటువంటిది ఒక 2 ప్రత్యామ్నాయ మార్గాలు మన ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఒక మార్గము ప్రజలు పదే పదే అవస్థల పాలై ప్రశ్నించినటువంటి, స్పష్టంగా వ్యక్తీకరించలేకపోయినా ప్రశ్నించినటువంటి మార్గం పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయమైతే, రెండవ మార్గం ప్రజలకు ఉపాధి, కనీస బతుకుదెరువు అవకాశాలు అనేవి రెండవ మార్గంగా రావాల్సిన అవసరం ఉన్నది. రెండవ మార్గాన్ని మనం ఇంతవరకు నిర్వచించవలసినటువంటి అవసరం ఉంది. హైదరాబాదు అభివృద్ధికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండింటికి పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా రావాల్సిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే పట్టణాలన్నీ అభివృద్ధి చెందటానికి మార్గం, వ్యూహము ఏంటిది? ఏది కేంద్రంగా జరగాలి? తప్పనిసరిగా ఒక్క హైదరాబాద్ అనేది కేంద్రంగా ఉండటానికి వీల్లేదు, మొదటిది. రెండవది, ఉపాధి కల్పన ప్రధానాంశంగా ఉండాలి, రెండవది. మూడవది, ప్రజలకు మౌలిక వసతులు, వాళ్లకు మురికినీటి పారుదలకు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, గృహ వసతి కానీ, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఒకే ఒక్క పాట ఈ సమస్యల మీద ఉంది, అది గోరేటెంకన్న రాసింది. గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. అది అంటే ఆయన ఎంత అద్భుతంగా రాసిండో, అందులో మొత్తము వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక్క పాట వాటిని సూక్ష్మంలోనైనా వాటిని వివరంగా చెప్తున్నటువంటి పాట గదొకటి. ఇవి మనకి ఇవాళ కేంద్ర బిందువు అయి, ఇది మనం ఒక హైదరాబాద్కు సంబంధించి సమగ్రమైనటువంటి భవిష్యత్ చిత్రపటాన్ని మనం రూపొందించడం అనేది చాలా అవసరం. ఆంధ్ర పాలకులని ఎందుకు వ్యతిరేకించినము అనంటే, వ్యక్తిగతమైన ప్రాంతీయమైనటువంటి ఒక విద్వేషంతో కాదు. ఎందుకు వ్యతిరేకించినమంటే, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి అభివృద్ధికి ఈ ప్రాంతీయ అసమానతలు అనేటువంటి వాటికి జీవం పోసినాయి. అట్లా ఎదిగినటువంటి వర్గము హైదరాబాదును కేవలం పెట్టుబడులకు, కేవలం లాభాలకు ఒక మార్గంగా చూసింది. అట్లాంటి మార్గం నుంచి ఇవాళ ప్రజలకు బతుకుదెరువు కల్పించే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి హైదరాబాదును చూడాలన్నదే తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి లక్ష్యం. మేము అందుకనే ఉద్యమ క్రమంలో నినాదం ఇచ్చినాం. అయితే అయినా కానీ, కాకపోతే కానీ మనమైతే ప్రయత్నం చేద్దామని. ప్రతి బస్తీ బంజారా హిల్స్ కావాలి, ప్రతి ఇంటికి ఉద్యోగం దొరకాలి. అద్భుతంగా ప్రతి బస్తీలో దీనికి స్పందన లభించింది. ఇప్పటికీ కూడా చాలా మంది జేఏసీల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇదే నినాదం బస్తీలలో ఇస్తాం. అది మనకి ఇవాళ లక్ష్యంగా ప్రతి బస్తీ బంజారా హిల్స్ కావాలి, గంత నున్నగా రోడ్లు ఉండాలి, గంత పచ్చగా చెట్లు ఉండాలి, గంత మంచిగా ఇండ్లు అనేవి మనకు కనబడాలి. అంత పెద్ద కోటీలు కాకపోయినా కనీసం సౌకర్యంగా జీవించడానికి ఒక ఇల్లు కావాలి. మీరు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సికింద్రాబాద్లో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు తెలంగాణ కోసం. ఆయన కళ ఏముండేనంటే, రేపు ఇంజనీరింగ్లో చేరిండు, రేపు నేను చదువుకుంటే నేను ఇల్లు ఎట్లా కట్టుకుంటానని డిజైన్ వేసింది. ఆ డిజైన్లో ఏమున్నది, మేము ఊక చూసి అప్పుడప్పుడు మాకు నవ్వుకున్నాం కూడా. మేము ఎందుకు నవ్వుకున్నామంటే, ఒక చిన్న జాగల ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఆయన వేసుకున్న డిజైన్లో ఆ 2 అంతస్తుల బిల్డింగ్లో మెట్ల కింద సైకిల్ మోటార్ ఉంటుంది. అంటే ఊహించండి, ఆ పిల్లగాడు నేను పైకి పోయి కారు కొనుక్కుంటాను అనుకోలే, కారు పెట్టలే, కింద దాంట్లో షెడ్ కట్టి కారు పెట్టుకునేది వేయలే బొమ్మల, మెట్ల కింద సైకిల్ మోటార్ మాత్రమే ఆయన పెట్టుకున్నాం. అంటే అది ఇవాళ హైదరాబాదులో పేద బస్తీల్లో ఉండేటువంటి ప్రజలకు ఉండే కోరిక. ఆ కోరిక నెరవేరేటువంటి హైదరాబాదు మన లక్ష్యం కాగలిగితే, ఒక వ్యూహం రాగలిగితే, ఆ స్పష్టమైనటువంటి భవిష్యత్ చిత్రపటం అనేది మనం గీయగలిగితే, అప్పుడు మన పోరాటం విజయవంతమైంది. ప్రజలు కదులుతారు. అర్బన్ పాలిటిక్స్లో నినాదం ఏముండాలి, ప్రజలను ఎట్లా కదిలించాలనే దాని మీద మనం ఇంకా లోతుగా ఆలోచన చేయలేదు. ఆ ఆలోచనలో భాగము మనకు కొంతమేరకు మాత్రం స్పష్టత ఉంది, బస్తీలను ఎట్లా చేయాలని. అంతకు మించినటువంటి ఒక చిత్రపటం గీయగలిగితే, దాంట్లో బతుకుదెరువు ఎట్లా, కాలుష్యం ఎట్లా, ఉపాధి ఎట్లా, చిన్న పరిశ్రమలు ఎట్లా, అవి ఎట్లా బతుకుతాయి అనే ఒక సమగ్రమైనటువంటి చిత్రపటాన్ని కనుక గీయగలిగితే, ఇగో గిది హైదరాబాద్ అనుకున్నప్పుడు, అప్పుడు హైదరాబాద్లో పైసలు ఎక్కడ పోవాలి, ఆఫీసులు ఎక్కడ పోవాలి, ఆ నినాదం అనేది ఈడికెళ్ళి మొదలైతే తేలుతుంది. పైనుంచి హైదరాబాద్ కిందికి చూస్తున్నామా,
కిందికెళ్ళి హైదరాబాద్ను చూస్తున్నామా అనేది ప్రశ్న. ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఇవాళ మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మన వాస్తు మంచిగా లేకపోతే మరి మనకెవడు పరిష్కారం చూపాలి? ఇది సమస్య ఇవాళ. అందుకనే ఇవాళ చాలా కీలకమైన ప్రశ్న. మేము కూడా ప్రభుత్వాన్ని పదే పదే కోరేది ఏంటంటే, ఇంతవరకు ఆంధ్ర పాలకులు సృష్టించిన ఈ విధ్వంసం నుంచి బయటపడటానికి, ఒక భవిష్యత్తు హైదరాబాద్ చిత్రపటాన్ని గీయటానికి ఇక్కడ ప్రజల ఉపాధిని కేంద్రంగా చేసుకొని ఆలోచించవలసిందిగా కోరుతూ సెలవు. జై